ఈ కోట యొక్క మొత్తం విస్తీర్ణము 25 ఎకరాలు. కోట లోపల ఒక కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ కోనేరుని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా పెద్ద కోనేరు. ఒక పెద్ద కొండకి ఆనుకొని అయితే ఈ కోనేరుని నిర్మించారు. ఆ కోనేరుని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఏదైనా పెద్ద వర్షాలు పడినప్పుడు ఈ కొండపైన ఉన్న నీరంతా ఈ కోనేరులోకి వచ్చేలాగా మార్గం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరు నిండిన తర్వాత ఆ నీరు కూడా కోటలో నుండి బయట వెళ్ళడానికి ఇలా కాలువని కూడా రెడీ చేసి ఉన్నారు. ఈ కోనేరు నిండితే ఈ నీరు ఈ కాలువ ద్వారా కోట బయటకైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఈ కోనేరులో బోటింగ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు బోటింగ్ అయితే తీసేశారు. ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నది కోట లోపల ఉన్న పార్క్ ఫ్రెండ్స్. ఈ చెట్లు కింద అయితే అక్కడక్కడ ఇలా 10 మంది కూర్చోడానికి అరేంజ్ చేసి ఉన్నారు. ఫ్యామిలీస్తో వచ్చిన బాగా ఆహ్లాదంగా ఇక్కడ గడపవచ్చు ఫ్రెండ్స్. చూడ్డానికి ఎంతో న్యాచురల్గా ఉన్న ప్లేస్ ఈ కోట లోపల అయితే. ఇప్పుడు మనం చూస్తున్నది రాణి మహల్. ఈ రాణి మహల్ అయితే 2 ఫ్లోర్లు అయితే ఉంది ఫ్రెండ్స్.